ఇప్పటి వరకు ఇక్కడి నుంచి అంటే రాజ్ భవన్ నుంచి అక్కడ ఖైరతాబాద్ జంక్షన్ వరకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలకు సంబంధించి ఏదైతే రాజ్భవన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి లక్ష్మీనాథ్. పోలీసులు అక్కడ ఉన్న జనాభాని కంట్రోల్ చేయగలుగుతున్నారంటారా? అక్కడ ఉన్న ట్రాఫిక్ ఎటువంటి సమస్యలు ఉన్నాయి? రైట్, ప్రధానంగా చూడొచ్చు అంటే ఈ కార్యక్రమానికి సంబంధించి ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్న నేపథ్యం కావచ్చు, అంటే ఒకవైపు అసెంబ్లీ శాసనసభ నడుస్తూ ఉన్న నేపథ్యం కావచ్చు, ఇక దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ట్రాఫికింగ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా డిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొంటున్న నేపథ్యం ఉన్నది కాబట్టి దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసిన నేపథ్యం వైపు కార్యకర్తలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కోఆర్డినేషన్ చేస్తా ఉన్నారు, సమన్వయం పాటించాలని కూడా చెప్తా ఉన్న ఆ నేపథ్యం కనిపిస్తుంది. ఇక రాజ్ భవన్ సంబంధించి మనకి సమీపంలో రోడ్ పైన బైఠాయించారు, డిమాండ్ చేస్తా ఉన్న నేపథ్యం ఉన్నది. రోడ్ పైన బైఠాయించి అదాని వ్యవహారం పైన స్పందించాలని కూడా వైపు వాళ్ళని పోలీసులు లెఫ్ట్ చేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. వాళ్ళను ఏదైతే రోడ్ పైన బైఠాయించారు దీనిపైన స్పందించాలి కేంద్ర ప్రభుత్వం, అదాని వ్యవహారం పైన స్పందించాలని కూడా రాజ్ భవన్ రోడ్ అంతా బ్లాక్ చేయడం జరిగింది. టోటల్ గా ఈ వ్యవహారం పైన ఇప్పటికే ఒకవైపు పార్లమెంట్ లో దుమారం రేగుతా ఉన్నది. అదాని వ్యవహారం పైన కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి, దీంతో ఎవరు ఉన్నా కూడా అందరి నిజానిజాలు బయట పెట్టాలి. ప్రధాని అదానికి సొత్తుగా వ్యవహరిస్తా ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ అదాని వ్యవహారం పట్టించుకోవట్లేదు, దీనిపైన జేపీసీ వేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతున్న ఆ నేపథ్యం అయితే కొంచెం కనిపిస్తుంది. ఇప్పటి వరకు రాజ్భవన్ రోడ్ పైన బైఠాయించారు, ఇంకా వాళ్ళని పోలీసులు ఇక్కడి నుంచి తరలించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్న ఆ నేపథ్యం అయితే థ్యాంక్ యూ హరీష్.